ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ ఏజెంట్స్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతా స్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం మాఘమాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు మాఘబహుళ దశమి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాల్ని కలిగిస్తుంది. అలాగే వారం భృగువారం లేదా శుక్రవారం. ఈరోజు చేపట్టేటువంటి లక్ష్మీ పూజలు, లక్ష్మీ అష్టోత్తర పఠనం, శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు, కనకదారాస్తవం వంటి స్థుతులు ఐశ్వర్యాన్ని కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలకి దోహదపడతాయి. ఇక ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. ఈ పూర్వాషాఢ నక్షత్రం కూడా శుక్రుడు యొక్క నక్షత్రం. ఈరోజు ఈ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడు యొక్క స్థితి మకర క్షేత్ర స్థితి, మిత్ర క్షేత్ర స్థితి. ఇది అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభుడైనప్పుడు భోగాన్ని కలిగించటంలో, ఐశ్వర్యాన్ని కలిగించటంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే రవి, కేతు, బుధువుల యొక్క స్థితి కుంభక్షేత్రంలో, శుక్రుడు యొక్క స్థితి మకర క్షేత్రంలో, అలాగే చంద్రుడి యొక్క స్థితి ధనస్సు క్షేత్రంలో, కుజశనుల యొక్క స్థితి వృశ్చిక క్షేత్రంలో, సింహక్షేత్రంలో గురు రాహుల యొక్క స్థితి, ఇక్కడ బృహస్పతికి వక్రస్థితి, అలాగే కుజుడికి స్వక్షేత్ర స్థితి వృశ్చిక క్షేత్రం. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం గృహరీత్యా చోటు చేసుకుంటుంది. విద్యా సంబంధిత వ్యవహారాల్లో కూడా విజయాలు సాధించగలుగుతారు. ఆకస్మిక అనుకూల మార్పులు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రయాణాల విషయంలో మాత్రం జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. అయినప్పటికీ శ్రమ అధికంగా ఉంటుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని రాజకీయ రంగం వారు ఎదుర్కోగలుగుతారు. అనాయాస విజయాలు ఉద్యోగస్తులకి లభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. మహిళల గృహరీత్యా ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. వైద్య వృద్ధి వారికి అభివృద్ధి కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. అనుకూల దైవం శ్రీ మహాగణపతి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఆర్థిక విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలు జటిలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. నూతన ఉత్సాహంతో కార్యక్రమ నిర్వహణ తప్పనిసరి. అభివృద్ధిగా చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ప్రతికూల పరిస్థితుల్ని కలిగించినప్పటికీ పునఃప్రయత్నాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తప్పనిసరి. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి అనుకూలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు చేపట్టగలుగుతారు. సంకోచ పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. వాహన నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. ఆనందకర వాతావరణం ఉద్యోగస్తులకి లభిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ప్రతికూల పరిస్థితుల్ని కలిగించినప్పటికీ విజయాలు కూడా ఆలస్యంగా లభిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఒప్పందాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో క్రీడారంగం వారికి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. దూర ప్రయాణాలు ఈరోజు మీకు లాభదాయకం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనువైనటువంటి మార్పులు ఆర్థికంగా ఆకస్మికంగా చేకూరుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తప్పనిసరి. ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టినప్పటికీ ఆలస్యంతో కూడినటువంటి విజయాలు పొందగలుగుతారు.
వ్యాపార రంగం వారికి ఆకస్మిక ఆర్థిక విజయాలు ఉన్నప్పటికీ అసంతృప్తి సంఘటనలు కూడా వెన్నంటి ఉంటాయి. పారిశ్రామిక రంగం వారికి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనుకున్నవి సాధించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి శోభను కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు క్రీడారంగం వారు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం, ఊరట కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమవుతాయి. నూతన కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించలేకపోతారు. వైద్య వృత్తి వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అసహన పరిస్థితులు తారసపడతాయి. నూతన వ్యవహారాలు వ్యాపార రంగం వారికి ప్రతికూల పరిస్థితుల్ని కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. పారిశ్రామిక రంగం వారికి విభేదాలు తలెత్తుతాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులు గట్టి కృషితో మాత్రమే రాణించగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. న్యాయవాద వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా దక్కుతాయి. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. వ్యాపార ప్రయోజనాలని సాధించగలుగుతారు. గతంలో ఏర్పడినటువంటి సమస్యలకు ఇప్పుడు పరిష్కారాలు లభిస్తాయి. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. దూకుడు నిర్ణయాల ద్వారా కూడా విజయాలు సాధించగలుగుతారు. సాహస నిర్ణయాలు క్రీడారంగం వారికి బాగా లాభిస్తాయి. విజయాలు సిద్ధిస్తాయి. పేరు ప్రఖ్యాతుల్ని పొందగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి లభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి ఆదాయాన్ని పెంచుతాయి. ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. అభివృద్ధితో కూడినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. పోటీని ఎదుర్కోగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో మెరుగైనటువంటి పరిస్థితులకి చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. శుభ పరిణామాలు ఆర్థికంగా చోటు చేసుకున్నప్పటికీ అసంతృప్తి సంఘటనలు కూడా వెన్నంటి ఉంటాయి. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై దృఢ సంకల్పం ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనిశ్చితి తొలగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. మహిళలు శుభవార్తలు వింటారు. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు సాధించగలుగుతారు. వైద్య వృత్తి వారికి అసహనం తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కార్మిక రంగం వారికి పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. వాహన కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. అసహన పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి అనుకున్నవి సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. ఉద్యోగస్తులకి చేపట్టేటువంటి కార్యక్రమాలని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. అయినప్పటికీ సంతోష వార్తలు దగ్గరవుతాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకు ఆనందాన్ని కలిగిస్తాయి. రాజకీయ రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే స్నేహితుల ద్వారా
ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు, సంఘటనలు చోటు చేసుకుంటే కార్యక్రమ నిర్వహణలో శ్రద్ధ పెరుగుతుంది. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా చోటు చేసుకుంటుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. పారిశ్రామిక రంగం వారికి నూతన ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే గృహిణులు ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. నూతన విలువైన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. గృహ సంబంధిత కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. శుభ పరిణామాలు గృహరీత్యా చోటు చేసుకుంటే శుభ సంకేతాలు వ్యాపారపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. చేసినటువంటి పొరపాట్ల నుంచి బయటికి రాగలుగుతారు. విభేదాలు కూడా తగ్గుతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. పారిశ్రామిక అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆ రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. బలం పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారు చేపట్టగలుగుతారు. ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ఆర్థిక విజయాలు చేకూరుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారికి పెరుగుతుంది. నూతన సలహాలు తద్వారా విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో మహిళలు ప్రోత్సాహకరమైనటువంటి పాత్రని పోషించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి అంశాలు అన్ని రంగాల వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రోత్సాహం ఆర్థికంగా వెన్నంటి ఉంటుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి విజయాల్ని పొందగలుగుతారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాలు విద్యార్థులకి కలిసి వస్తాయి. మహిళలు శుభవార్తలు వింటారు. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక విజయాలకే చేపట్టేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. ఆనందకర వాతావరణం దగ్గర అవుతుంది. చేపట్టేటువంటి వ్యవహారాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. నూతన స్నేహాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే అకారణ కలహాల ద్వారా చిరు సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యాపరంగా మాత్రం కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో చిరు సమస్యలు వచ్చినప్పటికీ తిరిగి సర్దుమణుగుతాయి. గృహ విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. పారిశ్రామిక రంగం వారికి బాధ్యతలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు ఏర్పడతాయి. వ్యాపార రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. మహిళలు సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాలు వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. ఆదాయాన్ని ఆశించినంతగా పొందలేకపోయినప్పటికీ సంతృప్తికర సంఘటనలు మాత్రం వెన్నంటి ఉంటాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. క్రీడారంగం వారికి కలిసి వస్తుంది. విజయాలు దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాకాళి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యా గృహంలో నివసించేటువంటి స్త్రీ పురుషులపై దిక్కులు, మూలల యొక్క ప్రభావం చాలా చక్కగా పనిచేస్తూ ఉంటుంది. సహసిద్ధంగా ఒక మూల ప్రభావం దానిలో దోషం కనుక ఉన్నట్లయితే పురుషులకు, మరొక మూలలో దోషం ఉన్నట్లయితే స్త్రీలకు, ఈ విధంగా స్త్రీ పురుషులకు ఇరువురికి కూడా ఈ దిక్కులు యొక్క ప్రభావాలు పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి పురుషుని యొక్క ప్రభావం ఈ దిక్కుల రీత్యా ఏ విధంగా పనిచేస్తుంది అనే విషయాన్ని గనక గమనించినట్లయితే
చక్కటి ప్రభావంతో ఆ ఇంట్లో నివసించే ఆ యొక్క ఇంటి యజమాని సర్వ విధాల శ్రేయోదాయకవంతమైన ప్రభావంతో జీవించడానికి ఆస్కారం ఉంటుంది. 4 మూలలు కూడాను అష్టదిక్పాలకులు ఆధిపత్యం వహిస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడాను ఈ 4 మూలల్లో కూడాను అష్టదిక్పాలకులు ఆధిపత్యం వహిస్తూ ఉంటారు. తూర్పు పడమర దిశల్లో జరిగే మార్పులు చేర్పులు ఎక్కువగా పురుషులపై అమిత ప్రభావాన్ని చూపుతాయి అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంటికి పడమర వైపు కన్నా కూడాను తూర్పు వైపు ఎక్కువ ఖాళీ స్థలం వదలటం, తూర్పు దిక్కుగా ఇల్లు ఉండటం వల్ల ఆ ఇంటి యజమాని ఇంట బయట మంచివాడుగా, మనస్సును ఉన్నటువంటి వాడుగా గుర్తింపు పొందుతూ సమాజంలో గౌరవప్రదంగా జీవిస్తాడు. మగ సంతతి కూడా ఇటువంటి గౌరవాన్నే పొందుతారు అని చెప్పేసి చెప్పవచ్చు. ఆ ఇంట్లో ఉన్నటువంటి పుత్ర సంతానం కూడా చాలా చక్కటి మనల్ని సాధింపచేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. తూర్పు కన్నా పడమర ఎక్కువ ఖాళీ స్థలం ఉన్నట్లయితే తరచుగా విమర్శలకు గురి కావటం, ఇంటా బయట సమస్యలతో సతమతమవుతూ లేనిపోని కారణం లేని విషయాలలో తలదూర్చి కలహాలు తెచ్చుకోవటం, అడపా దడపా కూడాను ఆరోగ్య సమస్యలు రావటం, ఇవన్నీ కూడాను వాస్తుశాస్త్రరీత్యా గమనార్హం. తూర్పు పడమర దిశలు ఇంటికి కానీ స్థలానికి కానీ తిరిగి ఉండటం బట్టి వారి వారి మనుగడ సాగించడంలో విశేషవంతమైనటువంటి తత్వం గోచరిస్తూ ఉంటుంది. ఈశాన్యం తగ్గి ఆగ్నేయం గనక పెరిగినట్లయితే తరచూ ఉద్రేకాలతో బాధపడటం, అప్పులు పాలవటం, ఆరోగ్య సమస్యలతో విసికి వేసారి జీవించటం, నైరుతి పెరిగి వాయువ్యం గనక తరిగినట్లయితే కోర్టు కేసులు మొదలైనటువంటి వాటిలో బాధపడుతూ జీవితాన్ని గడపాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. దిక్కులు చక్కగా కనుక ఉన్నట్లయితే భార్యా పిల్లలు ఇతర కుటుంబ సభ్యులతో ప్రేమ, అభిమానం, ఆప్యాయం ఇవన్నీ కలబోసి గడుపుతూ తమ పెద్దరికాన్ని ఆ పురుషుడు నిలబెట్టుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. అందుచేత వాస్తు శాస్త్రంలో దిక్కుల యొక్క ప్రభావరీత్యా ఆ గృహంలో సంభవిస్తూ ఉన్నటువంటి దిక్కుల ప్రభావం ఏ తీరున ఉంది, ఏ దిక్కు బాగా పెరిగింది, ఏ దిక్కు పెరగలేదు, వాస్తుశాస్త్రరీత్యా సరిగ్గా ఉందా లేదా అనేటువంటి విషయాలు గమనించి ఆ గృహంలో గనక నివాసం ఉన్నట్లయితే ఆ ఇంటి యజమాని కీర్తి ప్రతిష్టలతో యోగవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. తూర్పు ఈశాన్యం, తూర్పు ఆగ్నేయం, పడమర వాయువ్యం, పడమర నైరుతి పురుషులపైన వాస్తుశాస్త్రరీత్యా ఎక్కువ ప్రభావం కలిగి ఉంటుంది సుమా అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడాను గుర్తుపెట్టుకోవాలి. బోరింగ్ పంపు దగ్గర నుంచి టాయిలెట్స్ వరకు, అలాగే ఆ గృహ నిర్మాణంలో ఉన్నటువంటి హాలు వెడల్పు, వైశాల్యం, అలాగే ఈ హాలు కన్నా ఆ యొక్క నైరుతి గది ఏ విధంగా ఉంది, డ్రాయింగ్ రూములో అన్నీ సక్రమంగా అమర్చామా వాస్తురీత్యా, లేక తప్పిదాలు జరిగినాయా అనేటువంటి విషయాలు కించిత్తైన అవగాహన తత్వంతో కనుక వ్యవహరించినట్లయితే ఆ ఇంటి యజమానికి వాస్తుశాస్త్రరీత్యా చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావం, ఉద్యోగంలో ఉన్నతి, వ్యాపారంలో అభివృద్ధి, కీర్తి ప్రతిష్టలు, మంచి ఆలోచనలు ఇవన్నీ కూడాను రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది.
ఉత్తర దిశలో ఉన్నటువంటి ఇంటికి వాయువ్యం బాగా పెరిగి ఈశాన్యం తగ్గిందనుకోండి, ఆ ఇంట్లో ఎప్పుడూ సమస్యలే వస్తూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఈశాన్య భాగం ఎంతైతే పెరిగిందో అంత భాగం కూడాను సరిచేసి ఈశాన్యం కొద్దిగా పెరిగినట్టుగా అయినా సరే గృహ నిర్మాణాన్ని గనక పూర్తి చేసినట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావంతో ఆ ఇంటి యజమాని ఇల్లాలు పురోభివృద్ధిలోకి పయనించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. గృహిణి ఏ విషయాన్నైనా సరే అవగాహన చేసుకోవాలి. అసలు కొత్తగా నిర్మాణం చేసేటువంటి ఇల్లు ఏదైనా ఉంటే ఇంటి గృహిణికి వాస్తుశాస్త్రం తెలిసి ఉండాలి, కొద్దిగానైనా సరే తెలిసి ఉండాలి. ఆ గదుల యొక్క కొలతలు ఇట్లా ఉండాలి, ఆ గది కన్నా ఈ గది తక్కువగా కొలత ఉండాలి, ఈ రెండింటి గదుల కన్నా కూడాను ఈ యొక్క హాలు విశాలంగా ఉండాలి, ఈ హాల్లో కూడాను దైవదత్తమైనటువంటి ప్రభావాన్ని మనకు ప్రస్ఫుటింపజేసేటువంటి ఆ ఈశాన్య గదిలో దేవుణ్ణి ఏ మూల ఏ తీరులో పెట్టాలి ఇత్యాది చిన్ని విషయాలైనా సరే కనీసం వాస్తుశాస్త్ర అవగాహన స్త్రీలకు కలిగి ఉండటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమాలు తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ గురుభ్యో నమః. కాకినాడ పట్టణంలో గోమహాత్మ్యం గురించి తెలుసుకున్నటువంటి కొన్ని వేల మంది భక్తులు శ్రమదానం చేసి కట్టుకున్నటువంటి శ్రీమతి ఆకొండి లక్ష్మీ స్మారక గోశాల మొట్టమొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని 3 రోజుల పాటు కార్యక్రమాలు జరిగాయి. అందులో మొట్టమొదటి రోజున గోవులన్నిటికీ కూడా భక్తులందరూ పూజలు చేశారు. గోవు సమస్త దేవతల యొక్క సమాహార స్వరూపం. గోవు యొక్క వైభవం గురించి చెప్తూ వేదం ఒక మాట అంటుంది, గౌర్వారగ్ని అంటుంది, శ్రియమిచ్చేత్ హుతాశన అని. మనకి గోవు అగ్నిహోత్రంతో సమానం. అగ్నిహోత్రుణ్ణి ఆరాధన చేస్తే ఆయన మనకి శ్రేయస్సునిస్తాడు. శ్రేయస్సు వేరు, ప్రేయస్సు వేరు. శ్రియం ప్రియం అని 2 మాటలు. శ్రియం అంటే ఏ కోరిక కలిగిన కారణం చేత, ఏ కోరికని తీర్చుకున్న కారణం చేత, ఏ ధర్మపథంలో ప్రయాణం చేసిన కారణం చేత మనిషి ఇహమునందు తృప్తి పొందుతాడో, పరాన్ని పొందుతాడో, భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతాడో దాన్ని శ్రియం అంటారు. అట్లా కాకుండా కేవలం మనసుకి నచ్చింది కాబట్టి ఒకటి అనుభవించడం, మనసు కోరుకుంది కాబట్టి ధర్మంతో సంబంధం లేకుండా దాన్ని సంపాదించే ప్రయత్నం చెయ్యడం ప్రియం కావచ్చు. అందుకే అన్ని వేళలా ప్రియమైనది అభ్యున్నతికి హేతువు కాకపోవచ్చు. కానీ శ్రియం మాత్రం సర్వకాల సర్వావస్థలయందు, సమస్త దేశములయందు అది అభ్యున్నతికారకమై ఉంటుంది. అటువంటి శ్రియాన్ని ఇచ్చేటటువంటి వారెవరు అంటే అగ్నిహోత్రుడు ఇస్తాడు. ఆ అగ్నిని అందరూ ఆరాధన చెయ్యాలి. నిజానికి ఈ సనాతన ధర్మావలంబకులందరూ కూడా అగ్ని ఆరాధకులే. ఏ కారణం చేతనైనా అగ్నిని ఆరాధన చెయ్యడంలో వైక్లభ్యాన్ని పొందితే దానికి ప్రత్యామ్నాయం గోవుని సేవించడం. గోవుకి చేతిలో పట్టుకున్నంత గ్రాసాన్ని గడ్డి తినిపించిన, గోవుకి ప్రదక్షిణం చేసిన, గోవు యొక్క పృష్ఠభాగమునందు పూజ చేసిన, ఒక్క నమస్కారం చేసిన అది దేవతలకందరికీ అందుతుంది. పైగా విశేషించి అగ్నిహోత్రుని యొక్క అనుగ్రహమునకు కారణమవుతుంది. అటువంటి గోవుని పూజించడం సనాతన ధర్మంలో ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి విశేషం. ఈ గోవు యందు ఒక ప్రత్యేకత ఉంది. ఆశ్రమంతో సంబంధం లేకుండా బ్రహ్మచారి గోవుని పూజిస్తాడు, గృహస్థు గోవుని పూజిస్తాడు, వానప్రస్థు గోవుని పూజిస్తాడు, సన్యాసి గోవుని పూజిస్తాడు. గోవుని పూజించినటువంటి ఆశ్రమం వాళ్ళు లేరు. ఏ కావ్యాన్ని పరిశీలించండి, ఏ పురాణాన్ని పరిశీలించండి, గోవుని పూజించకుండా, గోవు యొక్క అనుగ్రహం లేకుండా ఉద్ధరణ పొందినటువంటి వారు కనపడరు. అంత పరమ పవిత్రమైనటువంటి ప్రాణి గోమాత.
అటువంటి గోవుని మనం తల్లి అని పిలుస్తాం. భూమాత, గోమాత, జగన్మాత, జనకమాత, ఈ భూమిని అంతటినీ కూడా మనం తల్లిగా భావన చేసి నమస్కరిస్తాం. అలాగే జన్మనిచ్చినటువంటి తల్లిని పరదేవతగా కీర్తించి నమస్కరిస్తాం. అలాగే పాలిచ్చి ఇహాన్ని పరాన్ని ఇచ్చి పంచగవ్యాలిచ్చి భూమి శుద్ధి చేసుకోవడానికి కావలసినటువంటి గోమయాన్నిచ్చి తల్లి లేని పిల్లలు త్రాగటానికి కావలసినటువంటి పాలిచ్చి అన్ని వర్ణములలో అన్ని ఆశ్రమములలో ఉన్నటువంటి వాళ్ళు సత్వగుణంతో నిలబడడానికి కావలసినటువంటి సమీకృత ఆహారమైన పాలనిచ్చేటటువంటి గోవు సాక్షాత్ పరదేవతగా భావింపబడి కీర్తింపబడుతోంది. అటువంటి గోవు యొక్క పూజ భగవదనుగ్రహాన్ని పొందడానికి చాలా తేలికైనటువంటి మార్గం. అందుకే ఈ శ్రీమతి ఆకొండి లక్ష్మీ స్మారక గోశాల వార్షికోత్సవాలలో మొట్టమొదటి రోజున భక్తులందరూ కలిసి చక్కగా ఆ గోపూజలు చేసుకుని గోమాత యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఆగావో అగ్మన్నుత భద్రమక్రన్ సీదంతు గోష్ఠేరణజన్త్వస్మే ప్రజాపతిః పురురూప ఇహ స్యుః ఇంద్రాయ పూర్వీరుషసో దుహానాః ఇంద్రో యజ్వనే ప్రణతే చ శిక్షతి ఉపేద్దదాతి న స్వం ముషాయతి భూజో భూజో రగిమిదస్య వర్ధయన్నే అభిన్నే ఖిల్లే నిదధాతి దేవయుం నతా నశంతి నదభాతి తస్కరః నైనా అమిత్రో వ్యథిరాదధర్షతి దేవాగిశ్చ జాభిర్యజతే దదాతి చ జ్యోగిత్తాభిः సచతే గోపర్వారేణుకకాటో అశ్నుతే న సగ్స్కృతత్రముపజంతి తా అభి ఉరుగాయమభజంతస్య తా అను గావో మర్త్యస్య విచరంతి యజ్వనః గావో భగో గావ ఇంద్రో మే అచ్ఛాత్ గావః సోమస్య ప్రథమస్య భక్షః ఇమాయా గావః సజనా స ఇంద్రః ఇచ్ఛామి ధృదా మనసా చిదింద్రం యోజంగావో మేదగథా కృశంచిత్ అశ్లీల బృహద్వో వయముచ్యతే సభాసు ప్రజావతి సూజవసగం రిషంతి శుద్ధా అపప్రపాణే పిబంతి మావస్తేన ఈశతమాఘశగం సహ పరిబోహేతి రుద్రస్య వృణ్యాత్ ఉపేదముపపర్చనం ఆసు గోషూపపృచ్యతాం ఉపర్షభస్య రేతసి ఉపేంద్ర తవ వీర్యే ఓం శాంతి శాంతి శాంతి. కల్పవృక్ష సమాన్వితం శ్రీమద్గోమాత దేవీ సర్వలోక సంరక్షక గోమాత ప్రణమామ్యహం. దండాలు దండాలు దండాలో యమ్మ గోమాత మా అండా దండ నీవేనమ్మ గోమాత. దండాలు దండాలు దండాలో యమ్మ గోమాత మా అండా దండ నీవేనమ్మ గోమాత. మా అండా దండ నీవేనమ్మ గోమాత.
కుడితే తాగినట్టి మేలుకే మా కడవ నిండా పాలు పోసినావు. పిడికేడంతా గడ్డి పరకకే నీవు గడప గడప పాడి నింపినావు. ఇంధనాల పొందు లేకుండా కాడెద్దులనే మాకిచ్చినావు. ఎండకెండినావు ఆనానానినావు ఎకరాలకెకరాల మన్ను దున్నినావు. దండాలు 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 యమ్మ గోమాత మా అండా దండ నీవేనమ్మ గోమాత. మా అండా దండ నీవేనమ్మ గోమాత. కొమ్ములందు వెంకటేశుడు నీ కన్నుల్లో కైలాసవాసుడు. వెన్నుపూస బ్రహ్మదేవుడు నీ పొదుగులోన పరమాత్ముడు. అష్టలక్ష్మీలు ముక్కోటి దేవుళ్ళు ఓయమ్మ నీలోనే ఉన్నారు. నీ 4 పాదాల ఈ నేలనే నడచి భూమిని చక్కగేలుతున్నారు. దండాలు 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 యమ్మ గోమాత మా అండా దండ నీవేనమ్మ గోమాత. మా అండా దండ నీవేనమ్మ గోమాత. మన తల్లి పాలిస్తుంది 3 ఏళ్ళు, గో తల్లి పాలించేను 100 ఏళ్ళు. గోవు పాల నుండి పంచామృతం, గోమయము మూత్రాదులే ఔషధం. ఆవాల గోపాలమంతా నీ పాల కేంద్రాల చెంత. నీ పాలతో జనుల పాపాలు కడిగేసి దీపాలు వెలిగించినావమ్మ. దండాలు 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 యమ్మ గోమాత మా అండా దండ నీవేనమ్మ గోమాత. మా అండా దండ నీవేనమ్మ గోమాత. కుచేలుడు మహానుభావుడు. పోతనగారు కుచేలుడు గురించి చెప్తూ ఒక మాట అంటారు. ఆయన బ్రహ్మవేత్త. దారిద్ర్యంబు బాధింప ఒరుల నడుగబోవక కార్పణ్య బుద్ధి లేక తనకు తానబ్బినట్టి కాసు 10,000 నిష్కములుగా తలంచి ఆత్మ మోదించి అంటారు. ఆయన ఎవ్వరినీ చేయి చాపి అడిగినవాడు కాడు. తనంత తానుగా లభించినటువంటి ఒక్క కాసైనా సరే 10,000 రూపాయలుగా భావన చేసి తృప్తితో జీవనం చేసినటువంటి మహానుభావుడు. బ్రహ్మవేత్ర, విజితేంద్రియుండు, ఇంద్రియములను గెలిచినటువంటి వాడు, గోవింద సఖుండు, గోవిందుడైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క స్నేహితుడు. అటువంటి కుచేలుడి గురించి చెప్పుకుంటే కృష్ణ పరమాత్మ సంతోషిస్తారు. కృష్ణ పరమాత్మ ఎప్పుడూ గోవుల మధ్యలో ఉంటారు. అందుకే ఆ గోవులు ఎక్కడ పెరుగుతున్నాయో, గో సంతతి ఎక్కడ వృద్ధిలోకి వస్తోందో, ఎక్కడ గోవులు ఆరాధింపబడుతున్నాయో అటువంటి గోశాలలో భక్త కుచేల కన్నా కూడా యోగ్యమైనటువంటి విషయం వినడానికి ఏది ఉంటుంది? పైగా జరుగుతున్నవి వార్షికోత్సవాలు. అందుకే మొట్టమొదటి రోజు సాయంకాలం ఆ భక్త కుచేల హరికథ కడురమ్యంగా అనేకమైనటువంటి ధర్మసూక్ష్మాల్ని కలుపుతూ ఆ భాగవతారు గారు అందరికీ వినిపిస్తే ఆ విన్నటువంటి భాగవతులందరూ కూడా పరమ సంతోషాన్ని పొందారు. ఆ విధంగా గోశాల వార్షికోత్సవాలలో మొట్టమొదటి రోజు కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ జరిగినటువంటి కార్యక్రమాలన్నిటినీ కూడా కేవలం కాకినాడలో ఉన్నవారు మాత్రమే చూడడానికి పరిమితిని దాటించి కొన్ని కోట్ల మంది చూసి సంతోషించడానికి వీలుగా ఈటీవీ వారు ఇవాళ తమ ప్రసారం ద్వారా కొన్ని కోట్ల మందికి ఈ కార్యక్రమాన్ని అందించి అందరూ కూడా అలా చేసుకోవడానికి వీలు కల్పించినటువంటి ఆ టీవీ వారికి ఆకొండి గోశాల భక్త బృందం తరపున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ అసంఖ్యాకమైన ఈటీవీ శ్రోతలకు ప్రేక్షకులకు నా హృదయపూర్వక శుభాభినందనలు తెలియచేస్తూ స్వస్తి. గోవిందా నారాయణ నారాయణ
స్వస్తి కృత్ స్వస్తి స్వస్తి భుక్ స్వస్తి దక్షిణః అరౌద్ర కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః శబ్దాతిగః శబ్దసహః శిశిరః శర్వరీకరః అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణ కీర్తనః ఉత్తారణో దుష్కృతిః పుణ్యో దుస్వప్న నాశనః వీరః రక్షణః సంతః జీవనః పర్యవస్థితః అనంతరూపోऽనంతశ్రీః జితమన్యుర్భయాపహః చతురస్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః అనాదిర్భూర్భువో లక్ష్మీః సువీరో రుచిరాంగదః జననో జన జన్మాదిః భీమో భీమ పరాక్రమః ఆధార నిలయో ధాత పుష్పహాసః ప్రజాగరః ఊర్ధ్వగः సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః ప్రమాణం ప్రాణనిలయః ప్రాణధృత్ ప్రాణజీవనః తత్వం తత్వవిదేకాత్మా జన్మ మృత్యుజరాతిగః భూర్భువస్వస్తరుస్తారః సవితా ప్రపితామహః యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనః యజ్ఞభృత్ యజ్ఞకృద్యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞసాధనః యజ్ఞాంతకృత్ యజ్ఞగుహ్యం అన్నమన్నాద ఏవ చ ఆత్మయోనిస్వయం జాతో వైఖానః సామగాయనః దేవకీ నందన స్రష్టా క్షితీశః పాపనాశనః శంఖభృన్నందకీ చక్రీ శాంగధన్వా గదాధరః రథాంగపాణిరక్షోభ్యః సర్వప్రహరణాయుధః శంఖభృన్నందకీ చక్రీ శాంగధన్వా గదాధరః రథాంగపాణిరక్షోభ్యః సర్వప్రహరణాయుధః శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమ ఇతి వనమాలి గదీశాంగీ శంఖీ చక్రీ చ నందకీ శ్రీమాన్ నారాయణో విష్ణుః వాసుదేవోభిరక్షతు వనమాలి గదీశాంగీ శంఖీ చక్రీ చ నందకీ శ్రీమాన్ నారాయణో విష్ణుః వాసుదేవోభిరక్షతు ఓం వేయి నామాలని ఇంతవరకు మనం చెప్పగలిగాం. నక్షత్రాలకి శాంతులు చేసుకుంటూ ఉంటారు. విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉండే ఒక్కొక్క శ్లోకము కూడా ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క పాదంలో పుట్టిన వారికి క్షేమాన్ని కలిగించేది. అంటే అశ్విని
మొదటి పాదంలో పుట్టిన వాళ్ళకి మొదటి శ్లోకం, రెండవ పాదంలో పుట్టిన వారికి 2, మూడవ పాదంలో 3, నాలుగవ పాదంలో 4, ఇట్లా ఈ మంత్రాలు ఏర్పడ్డాయి. నక్షత్రాలు 27, 4 పాదాలు ఒక్కొక్క దానికి ఉంటాయి, అంటే 108 అవుతాయి. ఈ విష్ణు సహస్రనామంలో శంఖభృత్ అనే శ్లోకం దాకా 107 శ్లోకాలే ఉన్నాయి. రేవతి నక్షత్రం చివరిది. ఆ రేవతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి కూడా క్షేమం కలగాలి కదా. ఆ రేవతి నక్షత్రంలో పుట్టిన వారికి 27 నక్షత్రాల్లో చివరి నక్షత్రపు చివరి పాదం అది. అంటే అలాంటి వాళ్ళకి 108వ శ్లోకం ఉంటే అది ఫలిస్తుంది వాళ్ళకి. కానీ ఇందులో 108వ శ్లోకం లేదు, 107 దాకానే ఉన్నాయి అని దానిని గుర్తించిన వారు, ఆ మంత్రశాస్త్రాన్ని తెలిసినటువంటి మహనీయులు ఆ చివర వనమాలి గదీశార్ంగి అనే శ్లోకాన్ని దాంట్లో ఆ మంత్రములను కూర్చి ఏర్పాటు చేసి మనకిచ్చారు. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క శ్లోకాన్ని సెలెక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళు ఆ శ్లోకాన్ని మాత్రమే చదివినా ఇతరత్ర ఏ గ్రహశాంతికి పోనక్కర లేకుండానే కావలసినటువంటి శుభాన్ని పొందవచ్చు. ఆయా శ్లోకాన్ని వాళ్ళ నక్షత్రపు పాదాన్ని బట్టి దాన్ని తీసుకుని ఆ నామాలని జాగ్రత్తగా రోజు వాటిని అనుసంధించుకోగలిగితే చాలు. ఈ రేవతి నక్షత్రంలో పుట్టినటువంటి 4వ పాదం వారికి ఇది చివరి శ్లోకం. ఇది యజ్ఞభృత్ ఆత్మయోని శంఖభృత్ వనమాలి. ఈ 4 శ్లోకాలని శ్రద్ధతోటి అధ్యయనం చేస్తే, రోజు వాటిని జ్ఞాపకం చేసుకోగలిగితే, ఇంట్లో కూర్చుని ఆరాధనలో ధ్యానంలో కానీ లేదా యాత్రలో కానీ ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఈ స్తోత్రానికి మడికట్టుకు చేయాలనే నియమం లేదు. కొత్తగా ఏదో శుచి కోసం మనం వెతుక్కోనక్కర్లేదు అని అర్థం. ఎలా ఉన్నవారు అలానే దాన్ని స్మరించడానికి అర్హులవుతారు. సహస్రనామపు పుస్తకాన్ని జేబులో పెట్టుకున్నా అది మనకి ఎన్నో రకాలైనటువంటి క్షేమాన్ని కలిగిస్తుంది. ఒక పెద్ద యంత్రంలాగా ఋషులు దర్శించినటువంటి మహామంత్ర సంపుటి అయినటువంటి ఈ స్తోత్రాన్ని చక్కగా మన దగ్గర మన జేబులో పెట్టుకున్న అనేక యంత్రాలని మన దగ్గర పెట్టుకున్నట్టు లెక్క. అది మన దగ్గర ఉంటే మనకి ఎప్పుడూ క్షేమాన్ని కలిగిస్తూ ఉంటుంది అనేది అనుభవించిన వారందరూ కూడా మనకి చెబుతున్నారు. దీన్ని స్మరించి ఎందరో ఎన్నో రకాల క్షేమాలని పొంది ఇప్పటికీ మనకి ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు. దాన్ని మనం విశ్వాసంతో సేవిస్తే చాలును. సంపదలు లభిస్తాయి. మన మీద కోపంతో ఉండేవారందరికీ ఆ కోపం తగ్గుతుంది. మాత్సర్యాలు అణుగుతాయి. లోభము దూరమవుతుంది. మన చుట్టూ ఉండే వాతావరణం అంతా అనుకూలిస్తుంది. లోకాన్ని తన వశంలో పెట్టుకున్న భగవంతుడు కరుణిస్తే అన్నిటినీ మనకి వశము కాగలిగేటట్లుగా ఆయన తీర్చిదిద్దుతాడు సుమా అని మనకి దీనివల్ల కలిగేటటువంటి శుభాన్ని చెప్తున్నారు. అది బయట, మన లోపల కూడా భగవంతుడు ఆ రకమైనటువంటి శక్తిని ఇస్తాడు ఆయన. ఓం నమో నారాయణాయ.